ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ కమెడియన్ రేంజ్ని ఎంజాయ్ చేసిన వేణుమాధవ్ కొంతకాలంగా తెరమరుగైన విషయం తెలిసిందే. ఓసారి ఓ ఛానల్ ఏకంగా ఆయన చనిపోయారనే వార్తను కూడా ప్రసారం చేసి కలకలం సృష్టించింది. దీంతో మళ్లీ వెలుగులోకి వచ్చిన వేణుమాధవ్ తాను బ్రతికే ఉన్నారని స్వయంగా చెప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లో బాగా వీక్ అయినట్లు కనిపించిన ఒకప్పటి స్టార్ కమెడియన్ మళ్లీ ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. అయితే ఎంతో టాలెంట్ ఉన్న వేణుమాధవ్కు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. విపరీతమైన అహంకారం వల్లే వేణుమాధవ్ను చాలా మంది దర్శక నిర్మాతలు పక్కన పెట్టారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిది ఏమీ లేదని మొన్న మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఖండించారు వేణు. అయితే ఆయన తనకు అవకాశాలు ఎందుకు తగ్గిపోయాయో ఇండైరెక్ట్ గా చెప్పిన విషయం చాలా మందికి తెలియదు. అవకాశాలు బాగానే వస్తున్న సమయంలోనే అనారోగ్యం పాలైన వేణుమాధవ్ 2-3 సార్లు సెట్లో స్పృహ తప్పి పడిపోయారట. అలా 2-3 సార్లు నిర్మాతలే ఆయన్ని ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు సమాచారం. ఇలా తరచూ ఆయన సెట్లో అస్వస్థతకు గురికావడం గమనించిన దర్శక నిర్మాతలు ఆయనకు తమ షూటింగ్ సమయంలో ఏమైనా జరిగితే తమకు చెడ్డ పేరు వస్తుందని భావించారట. గతంలో హీరో శ్రీహరి కూడా షూటింగ్ సమయంలోనే చనిపోవడంతో చిత్ర నిర్మాతలు ఆయన్ను పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆయన భార్య ఆరోపించారు. దీంతో కొందరు నిర్మాతలు వేణుమాధవ్ విషయంలోనూ ఇలా జరిగితే తమకు ఇబ్బందులు తప్పవని భావించి ఆయనకు అవకాశాలు ఇవ్వడమే మానేశారని సమాచారం. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కాటమరాయుడు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న వేణుమాధవ్ ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి కాటమరాయుడు వేణుమాధవ్కు ఎంతవరకు హెల్ప్ చేస్తాడన్నది త్వరలోనే తేలిపోనుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.